మీరు దీంట్లో. రిటైర్ అయ్యే టైంకి జీతం ఎంత మేడం సాలరీ? అంటే ఏం లేదండి ఇప్పుడు జనరేషన్ తెలియాలి కదా! వాళ్ళు కోట్లు లేదా ప్యాకేజీలు ఉన్నాయి. అంటే మీరు ఎంత సంతృప్తి చెందారు? మాది గవర్నమెంట్ జీతం గదండీ! ఆ! ఏముందండి అందుకునండి. చాలా తక్కువ. ఆ! స్క్రీన్ మీద నన్ను జూసి అందరూ ఏవేవో ఊహించుకుంటారు. హ్మ్. అంత లేదండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే ఉన్నాను. అవునండి. అంతే. కాకపోతే నేను కట్టిన చీరలకిను, హ్మ్. ఈ పెట్టిన ఆర్టిఫిషియల్ నగలకే ఎక్కువ డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టారు. పెట్టాను నేను. ఎంత సుమారు ఎంతుంది రిటైర్ అయినప్పటికి? రిటైర్ అయినప్పుడు నా జీతం ఎంతో నాకు గుర్తులేదండి. హ్మ్. కానీ రిటైర్ అయినప్పుడు నా పెన్షన్ మాత్రం 11,000 వచ్చింది. పెన్షను 11,000 ఇప్పుడండి? ఒకటుంది పర్వాలేదు. కొంచెం చెప్పండి మేడం. అంటే ఏం లేదు ఊరినే ఈ ప్యాకేజీలో వాళ్ళకేంటంటే బాబు ఇది వాళ్ళకి కాదు తెలిసిన ప్రయోజనం ఏముందండి? నేనేమన్నాను కాదండి. హ్మ్. ఒకళ్ళు లగ్జరీస్‌గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారండి. హ్మ్. ఇవాళ నేనున్నాను. నేను మొదటి నుంచి ఒక సెలబ్రిటీ హోదా నాకిచ్చారు. అవునండి. ఎక్కడికెళ్ళినా ఇదే హోదా. అవును. నేను గౌన్ వేసుకున్నా ఇదే హోదా. హ్మ్. కాటన్ చీర కట్టుకున్నా ఇదే హోదా. పట్టు చీర కట్టుకున్నా ఇదే హోదా. హ్మ్. నేను దీనికోసం ఎప్పుడు తాపత్రయపడలేదండి. అవును. నా ఉద్యోగాన్ని నేను ఎంతవరకు నిబద్ధతతో చేశానో, హ్మ్. ప్రేక్షకులకి నేను ఎంతవరకు ఆనందాన్నిచ్చానో, మరి. ప్రేక్షకులకి నేను ఉపయోగపడే సమాచారాన్ని ఎంతవరకు ఇచ్చానో హ్మ్. అన్నదే నేను ఆలోచించాను. నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించానా లేదా అన్నది. అవును. అలాగే నా ఉద్యోగంలో నాకు ఎదురుపడ్డ అవకాశాలన్నీ మంచి అవకాశాలు. హ్మ్. ఇప్పుడు మీరు విన్నారు. అవునండి. చాలా గొప్ప గొప్ప అవును. అవార్డ్స్ చాలా మంచి తీసుకున్నాను. అనుభవాలు. అవును. ఏవండి పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. అందరూ మంచివాళ్ళే హ్మ్. నా ఇప్పుడుగా జీవితంలో. మీలాంటి పరిచయం ఇప్పుడుంటే వాళ్ళు కాంట్రాక్ట్‌లు అడగటం, ఇంకేదేదో స్వార్థపరంగా ఉపయోగించుకుంటున్నారండి. మీరేమో జస్ట్ చూసొచ్చారంతే. ఆ ప్రోగ్రామ్ చేసొచ్చారు. ఇంకోటండి హ్మ్. ఈ ఫైనల్‌గా మీకో మాట చెప్తున్నాను. ఎప్పుడు నా గ్లామర్ గాని, హ్మ్. నా పలుకుబడి గాని నేనెప్పుడు పర్సనల్‌గా ఎక్కడా నేను వాడుకోలేదు. వాడుకోలేదు. ఈ అదండి. క్షణం వరకు హ్మ్. 100%. ఎవరిని ఇంతమంది సీఎంస్ ముందర నేను కంపేరింగ్ చేసినా, హ్మ్. ఇంతమంది సినిమా వాళ్ళ ముందర నేను ఇంటరాక్ట్ అయ్యి, నేను ఇంటర్వ్యూస్ చేసినా, హ్మ్. ఎక్కడా నేను వాడుకోలేదు. ఎవ్వరి దగ్గర నాకిది ఫేవర్ చేయండి, నాకిది చెయ్యండి అని నేను అడగలేదు. అడగలేదు. అడగలేదంటే నాకు అవకాశం లేదు. అవును. అవసరం పడలేదండి. అవసరం పడలేదు. అది. మీరు ఆయురారోగ్యాలతో హాయిగా, సంతోషంగా ఇలాగే ఇంకా యాక్టివ్‌గా ఉండి మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఏవండి ఇవాళ ఆ! మీకు మామూలుగా ఇచ్చానా? మీరు ఇంతకు ముందే చెప్పారు. 2,00,000, 5,00,000, 10,00,000, హ్మ్. 30,00,000 తీసుకుంటారని. ఆ! నేను ఉచితంగా ఇంతసేపు మాట్లాడాను మీరడిగారని. అవునండి. ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు క్వెషన్స్ మీరే రాసుకునేవారా? మీ ఆఫీసర్‌లు ఎవరైనా ఇచ్చేవారా మేడం? లేదండి. ప్రతీదీ నా ఓన్. ఓను. నా స్క్రిప్ట్ నాదే. నా హ్మ్. మేకప్ నాదే. ఒక టీమ్‌లాగా నా ఉండటం. కాస్ట్యూమ్స్ నావే. నా సెట్స్ నావే. ఓకే. ఎవ్వరు ఇవ్వలేదు. గవర్నమెంట్ మాకేమీ ప్రొవైడ్ చెయ్యదు. చేయదండి. ఆ! నేను నా ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తితోటి, హ్మ్. నేను నా ఇంట్రెస్ట్ తోటి నేను మంచి మంచి శారీస్ కొనుక్కొని, జ్యువెల్లరీ నేను తయారు చేసుకొని గోల్డ్ పెట్టేదాన్ని కాదు. హ్మ్. ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ. అవన్నీ ఓకే. నేను తయారు చేసుకొని, దేనికవి మ్యాచ్ అవుతాయి అని. హ్మ్. ఎన్నాళ్ళు చూస్తారండి ఒకటే మొహాన్ని? అవును. ఏదోటి అందుకని కొద్దిగా వెరైటీగా. అవును. అందులో ఆడవాళ్ళకి మంచి మంచి చీరలు కట్టుకునే వాళ్ళంటే వెరైటీ కోసం చూస్తారుగా ఆడవాళ్ళు. ఆ అవును. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. హ్మ్. మహిళా ప్రేక్షకులు మనకు కావాలనుకుంటే హ్మ్. చిన్న చిట్కా ఒకటేనండి. ఆ! ఆడవాళ్ళందరూ మంచి మంచి చీరలు కట్టుకుంటే హ్మ్. మహిళా ప్రేక్షకులు అధిక సంఖ్యలో చూస్తారండి అంటే ఏ చీర ఛానల్స్. కట్టుకుంది? ఏ డ్రెస్ చేసుకుంది? ఏమేసి అది ఏ ఆర్నమెంట్స్ ఫ్యాషన్ ఏంటి? వచ్చింది? ఆ! ఏ చీరలొచ్చినాయి? బ్లౌజులు ఏ రకంగా ఉన్నాయన్నది ఆడవాళ్ళందరూ చూస్తారండి. ఇంతకంటే గొప్ప చిట్కా అక్కర్లేదు. అది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా అంటారు చూడండి. అవును. రామారావు గారు గూడా అలాగే గౌరవించేవాళ్ళండి. హ్మ్. నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. హ్మ్. అప్పుడు ఆయన గౌరవంగానే మాట్లాడేవారు. నాతో పాటు ఎవరో జర్నలిస్ట్ ఉన్నారు పక్కన. హ్మ్. ఉండి తను బావుంటుంది గదండీ! సినిమాల్లో యాక్ట్ చేయమంటే, ఎందుకో సినిమాలు వద్దంటుందండి తను అంది. రామారావు హ్మ్. గారన్నారు, "ఏం చదివారన్నారు?" హ్మ్. "బీఏ చదివాను సార్" అన్నా. అప్పట్లో బీఏ అంటే గ్రేట్ గదా! మరి అవునండి. ఆ! 70ల సంగతి. ఆ! అంటే రామారావు గారన్నారు, "మీలాంటి విద్యార్థికులకి సినిమాలెందుకండి?" ఆ! అన్నారు. ఇదే మాట. హ్మ్. "మీ వంటి విద్యార్థికులకి సినిమాలెందుకండి?" అది. అన్నారు. హ్మ్. నాకర్థం కాల. సరే విని ఊరుకున్నాను. ఆ తర్వాత నేను దూరదర్శన్‌లో జాయిన్ అయ్యాక, ఆయన ముందర 3 సార్లు నేను కంపేరింగ్ చేశాను. అంటే హ్మ్. వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఓకే అండి. మల్టీమీడియా ఫెస్టివల్‌కి 2 సార్లు. తర్వాత ఆయన మా స్టూడియోకి దూరదర్శన్ యాన్యువల్ డే రోజునొచ్చారు.
ఉమ్. ఎన్టీ ఆయన రామారావు. సీఎంగా ఉండగా, చీఫ్ ఓకే. మినిస్టర్గా ఉండగా. ఉమ్. ఆ రోజు ఆయన ముందర వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆయన చేతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాను. ఉమ్. అన్నిటికంటే ఒక గొప్ప ఇన్సిడెంట్ చెప్తానండి. ఉమ్. ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఎప్పుడూను ఆ పార్టీ లీడర్స్ వచ్చి ప్రసంగాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్. వాళ్ళ స్పీచెస్ అన్ని మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు వారు వచ్చారు, స్టూడియోలో స్పీచ్ ఇచ్చారు, బయటకొస్తున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. మంచి పర్సనాలిటీ, మంచి రంగు. ఆయన్ని చూస్తే ఎట్లాంటి వాళ్ళు కూడా ఇలా అవును. దండం పెట్టేస్తాం ఆటోమేటిక్‌గా, అప్రయత్నంగా. అది ఉమ్. మన ఇది ఉండదనమాట. ఎందుకంటే కృష్ణుడు అన్ని మంచి మంచి పాత్ర, రాముడు, కృష్ణుడు. పాత్రలన్నీ ఎలా ఉన్నా విడిగా కూడా ఆయన చాలా అవును. స్ఫురద్రూపి బావుంటారండి. సో, నమస్కారం అండి అన్నా. నమస్కారం విజయదుర్గ గారు, బాగున్నారా అన్నారు. ఎక్కడున్నారు? ఆ, ఆయన విజయదుర్గ గారు బాగున్నారా? ఆ, అంత స్టీచర్ మనిషి, చీఫ్ మినిస్టర్ అయ్యుండి, అవును. నేనెంతండి ఒక్క అనౌన్సర్‌ని. ఆ, ఆయన ఆగి, ఉమ్, పలకరించి ఉమ్. వెళ్ళారు. అది అలాగా ఉమ్. ఆ అది చీఫ్ వాళ్ళ సంస్కారం అది మేడం. వాళ్ళ సంస్కారం, అవును. గొప్పతనం. అవును. అది ఆ జనరేషన్స్‌లో ఉన్నటువంటి ఆ ఇది మళ్ళా మనం అవును. ఇంకా చూస్తామన్నది చూడడం కష్టం కష్టం. మిగతా ఫ్యూచర్లో. సో, ఆ రామారావు గారి కొడుకుగా బాలకృష్ణ గారు గూడా అలాగే ఆత్మీయంగా పలకరించారు. అలాగే మాట్లాడతారు ఆయన కూడా. మంచి వ్యక్తి. ఇక్కడ నాగేశ్వరరావు గారితో ఏమైనా పరిచయం ఉందా మేడం? నాగేశ్వరరావు గారితో అక్కినేని పరిచయం ఏంటండి భలేవారే! అంటే మిమ్మల్ని అది ఏ విధంగా మాట్లాడతారని అంటే నాగేశ్వరరావు గారితో పరిచయం కాదండి, ఆ, అది అనుబంధం. అనుబంధం. 40 ఏళ్ల పైన అనుబంధం. నేను బీఏ చదువుతుండగా, బీఏ అయిపోయాక హైదరాబాద్ వచ్చాక ఉమ్. ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యాక వెళ్ళాను చూడటానికి. అమ్మ, నాన్నగారు, నేను మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆ రోజున మాట్లాడాము. ఆ పరిచయం ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఆయన చనిపోయే వరకు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్. ఒక ఇంట్లో పిల్లలాగా చూసేవారు ఆయన. ఉమ్. చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే, ఆయన కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫోన్ నంబర్‌లు వాళ్ళ లిస్ట్ పెట్టుకుండేవారు. ఉమ్. ఆయనకి వీలుంటే ఆయన ఫోన్ చేసేవారు. వీలు లేని పక్షంలో వాళ్ళ పిఏనో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసేవారు. అమ్మా, సార్ చెప్పారు, ఉమ్. మీరు తప్పకుండా రావాలి అని. ఉమ్. ఆయన ఫోన్‌కి చేసి, దుర్గా ఉమ్. సాయంత్రం ఫంక్షన్ ఉంది, నువ్వు రా ఉమ్. అనేవారు. అంతే, రా, రా, నీకు టైం ఉందా లేదా ఇంకా ఏ అన్నీ అనవసరం. అనవసరం, రా ఆ, అంటే వెళ్ళిపోవటమే. అంతే. ఉమ్. ఒకసారి ఆయన బర్త్‌డేకి నాకు టెంపరేచర్ అండి. బాగా టెంపరేచర్ వచ్చి పడుకున్నా. ఫోన్ చేసి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పా. "ఏ ఎందుకు రాలేదు?" అన్నారు. ప్రతి బర్త్‌డేకి ఎళ్తా. ఆ, లేదండి, నాకు టెంపరేచర్ అండి, కదలలేకుండా ఉన్నాను అన్నా. ఏం పర్వాలా, నువ్వు రా. ఉమ్. నేను రవీంద్ర భారతికి 5:30కి వెళ్ళాలి. నీ కోసం వెయిట్ చేస్తా, నువ్వు రా ఉమ్. అన్నారండి. ఏం చేయాలి? ఆ, గబగబా తయారయ్యాను. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి? ఏం లేదు అని చెప్పి గబగబా ఏం చేశానంటే, 'సువర్ణ సుందరి', హిందీ 'సువర్ణ సుందరి' ఉమ్. మా నేషనల్ టెలికాస్ట్‌లో వచ్చిందది. ఆయన దగ్గర ఆ మూవీ లేదు. ఉమ్. అప్పటికప్పుడు డీవీడీ కన్వర్షన్ చేయించి, అంటే నేను నాగేశ్వరరావు గారిని 4 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేశానండి. ఉమ్. ఆయన బిగినింగ్ నుంచి ఓకే. చివరి వరకు ఓకే. నేను ఇంటర్వ్యూ చేసే వరకు. ఉమ్. సీతారామయ్య గారి మనవరాలు యాక్ట్ చేశారు కదా! అవునండి. అక్కడి వరకు కూడా ఆయన లైఫ్ మొత్తం నేను కవర్ చేశాను 4 ఎపిసోడ్స్. ఉమ్. ఆ తర్వాత వచ్చింది. ఉమ్. ఆయన మా టీవీలో వేశారు. ఓకే. గుర్తుకొస్తున్నాయి ఏదో అవును. ఆయనదేదో ప్రోగ్రామ్ ఉంటే అవును. అది ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ టైంలో నేను చేశాననమాట. అప్పుడు అడిగారు నాగేశ్వరరావు గారు, ఉమ్. 'సువర్ణ సుందరి' నా దగ్గర లేదు. ఎందుకనంటే ఆయన డైలాగ్స్ ఆయనే చెప్పుకున్నారండి ఉమ్. 'సువర్ణ సుందరి'లో. ఓకే. హిందీ డబ్బింగ్. ఉమ్. అంజలీదేవి గారు ఆవిడ మాటలు ఆవిడ చెప్పుకుంది. ఈయన మాధ్యమిక చదివారట హిందీలో. ఉమ్. ఆయన భలే సరదాగా మాట్లాడేవారు. ఉమ్. ఆ! నా డైలాగులు నేనే చెప్పుకున్నాను అని ఉమ్. చెప్పి, నాకు ఆ సినిమా కావాలి దుర్గా అన్నారు. అంటే అప్పటికప్పుడు నేనేం చేశాను, గబగబా, ఎందుకంటే ఆయన కావాలని కోరుకున్న గిఫ్ట్ అది. అది. అని గబగబా డీవీడీ కన్వర్షన్ చేయించి అది పట్టుకొని వెళ్ళి ఆయనకి బర్త్‌డే గిఫ్ట్ కింద ఇచ్చా. ఉమ్. నేను ఆయన దగ్గరికెళ్ళి ఆయన విష్ చేశాక అప్పుడు రవీంద్ర భారతికి బయలుదేరారు.